హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. ఈరోజు అనగా ఏప్రిల్ 11, 2026 వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బొగ్గు ఆధారిత అమోనియం నైట్రేట్ ప్లాంట్ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ రాష్ట్రం అది? ఒడిశా రాష్ట్రం. ఒడిశా రాష్ట్రంలో లక్నపూర్ అనే ఒక చోట ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఏ జిల్లాలో ఈ లక్నపూర్ ఉందంటే జార్సుగూడ అనే ఒక జిల్లాలో ఒడిశా రాష్ట్రంలో లక్నపూర్ అనే ఒక ప్రాంతంలో బొగ్గు ఆధారిత కోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ అమోనియం నైట్రేట్ ప్లాంట్ ను మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఇక చూడండి, ఈ ప్రాజెక్టును కోల్ ఇండియా లిమిటెడ్ మరియు భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లా ఉమ్మడి సంస్థ అయినటువంటి భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆ సంస్థ దీన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? కీవర్డ్ గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఒడిశా రాష్ట్రము, లక్నపూర్ విలేజ్, అదేవిధంగా జార్సుగూడ జిల్లా. దీని ప్రత్యేకత ఏంటంటే బొగ్గు ఆధారిత అమోనియం నైట్రేట్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, తమిళనాడు తీరంలో 2 కొత్త సముద్ర నెమోటేడ్ జాతులు కనుక్కోవడం అనేది జరిగింది. ఇక చూస్తే మన భారతదేశం 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలతో తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. మీకు అందరికీ తెలిసినదే మహారాష్ట్ర, గుజరాత్, అదేవిధంగా మనకి మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలతో మన భారతదేశం తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అదేవిధంగా 2024లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఎక్కువ తీర ప్రాంతాన్ని కలిగినటువంటి రాష్ట్రంగా గుజరాత్ ఉంది. 2వ స్థానంలో ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు 2వ స్థానంలో తమిళనాడు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ 3rd ప్లేస్ లోకి పోయింది. అంటే 2024లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా తీర ప్రాంతాన్ని కలిగినటువంటి రాష్ట్రంగా గుజరాత్ ఫస్ట్, 2వది తమిళనాడు, 3వది ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే ఇక్కడ చూస్తే తమిళనాడు రాష్ట్ర తీరంలో, తమిళనాడు రాష్ట్ర కోస్టల్ ఏరియాలో, తమిళనాడు రాష్ట్ర తీర ప్రాంతం వెంబడి 2 కొత్త నెమోటోడ్ జాతులను కనుక్కోవడం అనేది జరిగింది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు తమిళనాడు తీర ప్రాంతంలో స్వేచ్ఛగా జీవించేటటువంటి 2 కొత్త నెమోటోడ్ జాతులను కనుక్కోవడం అనేది జరిగింది. వాటికి ఏం పేరు పెట్టారంటే కరోనో నెమో ధృతి అనే ఒక పేరు, ఎపాకాంతియస్ ఇండికా అనే ఈ 2 పేర్లు పెట్టడం అనేది జరిగింది. ప్రస్తుతం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మిత్రమా? కోల్కతాలో ఉంది. కోల్కతాలో ఉన్నటువంటి ఈ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రస్తుత ఉమెన్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ధృతి బెనర్జీ పేరు మీదుగానే ఈ 2 జాతుల్లో ఒకదానికి కరోనో నెమో ధృతి అనే పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఏమని చెప్పాను? ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేకమైన బొగ్గు ఆధారిత అమోనియం నైట్రేట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మన తమిళనాడు తీరం వెంబడి 2 నెమోటోడే స్పీసెస్ అనేది కనుక్కోవడం అనేది జరిగింది. నెక్స్ట్, 3rd టాపిక్, వరల్డ్ హోమియోపతి డే. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 10వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈ దినోత్సవం యొక్క థీమ్ ఒకసారి మనం పరిశీలిస్తే హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్, సుస్థిరమైన ఆరోగ్యం కోసం హోమియోపతి అనే ఇతివృత్తం ఆధారంగా ఈసారి ఏప్రిల్ 10వ తారీఖున మనకి హోమియోపతి దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏదైనా ఒక దినోత్సవం వార్తలు నిలిచింది అని అంటే ఖచ్చితంగా దాని థీమ్ ని ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకుని తెలుగులో ట్రాన్స్లేట్ చేయొద్దు, మీనింగ్ మారుతుంది. ఓకేనా? రైట్. ఇటువంటివన్నీ ఇప్పుడు నేను అఫీషియల్ వెబ్సైట్ తీసుకున్నా. చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను దీన్ని తీసుకున్నా. నెక్స్ట్, అదేవిధంగా ఎవరెస్ట్ బేస్ క్యాంపును ఇటీవల సైకిల్ ద్వారా అధిరోహించినటువంటి మొట్టమొదటి మన భారతీయ మహిళ ఎవరు అంటే దివ్యా సింగ్ ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక టీచర్, ఆమె పేరు ఏంటంటే
దివ్యా సింగ్. దివ్యా సింగ్ అనే ఆమె మన భారతదేశంలో మొట్టమొదటి అనే పేరుతో రికార్డు బద్దలు కొట్టింది. మరి ఏమిరా అంటే ఎవరెస్ట్ బేస్ క్యాంపును సైకిల్ ద్వారా ఎక్కినటువంటి లేదా సైకిల్ ద్వారా వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే దివ్యా సింగ్. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, COP33 సదస్సుకు మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వదు అని చెప్పి ఆల్రెడీ మనం తీసుకున్నటువంటి అధ్యక్ష బాధ్యతల్ని ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1995లో మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మొదటి సమావేశం అనేది జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మొదటి సమావేశం జర్మనీలో జరిగింది. ఎక్కడ? జర్మనీలో జరిగింది. అయితే ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నటువంటి ఈ కాన్ఫరెన్స్ పార్టీస్ 2025లో COP30 సదస్సు అనేది ముగిసింది. యాక్చువల్గా కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇది యుఎన్ఓ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి లేదా యుఎన్ఓ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడేటటువంటి ఒక పర్యావరణ మార్పుల సదస్సు, ఒక క్లైమేట్ యాక్షన్ సమిట్ అన్నమాట. అయితే ఈ సమావేశంలో ప్రతి సంవత్సరం కూడా పర్యావరణం పరిరక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి, తద్వారా ఓజోన్ పొర దెబ్బతీయకుండా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పర్యావరణం అనేది అవసరం కాబట్టి దీని ఎటువంటి పరిస్థితి దెబ్బతీయకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దేశాల నేతలు యుఎన్ఓ ఆధ్వర్యంలో కాప్ సమావేశాన్ని నిర్వహిస్తారు. 2025లో COP30 సదస్సు అనేది బ్రెజిల్లో ముగిసింది. ఎక్కడ ముగిసింది మిత్రమా? బ్రెజిల్లో ముగిసింది. నెక్స్ట్ అదే విధంగా COP31 అనే సదస్సు 2026లో ఎక్కడ జరుగుతుంది అనేసి అంటే మనకు టర్కీ దేశంలో జరుగుతుంది. అదే విధంగా COP32 సదస్సు అనేది 2027లో ఎక్కడ జరుగుతుంది అనేసి అంటే ఇథియోపియా కంట్రీలో జరుగుతుంది. ఇథియోపియా కంట్రీలో జరుగుతుంది. అయితే COP33 సదస్సు అంటే 2028లో ఈ COP33 సదస్సును మన భారతదేశం నిర్వహిస్తుంది అని చెప్పి COP28 COP28 సదస్సులో మన భారతదేశం ఒప్పుకున్నది. గుర్తుపెట్టుకోండి ఈ అంశం. 2028లో COP33 సదస్సును మన నిర్వహిస్తామని చెప్పి COP28 సదస్సులో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన 2028లో మన భారతదేశం నిర్వహించాల్సినటువంటి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 సదస్సు అనే దానిని మనం ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే మనం ఇలా ఉపసంహరించుకున్నామో COP33 సదస్సును ఏ దేశం నిర్వహించడానికి ముందుకు వచ్చిందంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా అనే ఒక దేశం ముందుకు రావడం అనేది జరిగింది. అయితే ఈ కాప్ సదస్సు అనేది మొట్టమొదటిసారిగా మన భారతదేశం ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. 2002లో మన భారతదేశంలో జరిగింది. మరి ఏ సదస్సు అంటే COP8 అనే సదస్సు మన భారతదేశంలో జరిగింది అనమాట. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్ పడేటటువంటి కెరియా COP33 సదస్సు 2028. ఓకేనా. నెక్స్ట్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో జాతీయ రహదారులను ఏర్పాటు చేసే సంస్థ. జాతీయ రహదారులను ఎంతవరకు విస్తరించాలి, ఎంతవరకు వేయాలి, ఎంత వెడల్పుతో వేయాలి, అసలు మన భారతదేశం నేషనల్ హైవే అనే పదానికి నిర్వచనాన్ని ఇచ్చేటటువంటి ప్రత్యేకమైన జాతీయ సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే ఆరోగ్య వ్యాన్ అనే ఒక కార్యక్రమాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవే అథారిటీ ఇండియా అనేది ప్రారంభించింది. మరి ఈ ఆరోగ్య వ్యాన్ అనే కార్యక్రమాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించడం గల ముఖ్య కారణం ఏంటంటే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ హైవేస్ పక్కన ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా, ఈ రోడ్డుకి సంబంధించి ఆ ఖాళీ ప్రదేశంలో పర్యావరణానికి హాని కలిగించినటువంటి వృక్ష సంపద, అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం కోసం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం ఆ ఖాళీ స్థలంలో చెట్టును పెంచే కార్యక్రమమే ఆరోగ్య వ్యాన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించబడ్డ ఆరోగ్య వ్యాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ హైవేస్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాలలో
మనకి చెట్లను పెంచే కార్యక్రమమే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బెంగళూరులో ఒక సదస్సు ముగిసింది మిత్రమా. ఆ సదస్సు ఎదురు అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఆపరేషన్స్ 2026 2026లో ఈ సదస్సు ఎక్కడ జరిగింది అనేసి అంటే బెంగళూరు ఇస్రో ప్రధాన కార్యాలయమైనటువంటి బెంగళూరులో జరగడం అనేది జరిగింది. ఓకేనా, ఇస్రో ప్రధాన కార్యాలయమైనటువంటి బెంగళూరులో ఇది జరగడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఈ సదస్సు యొక్క థీమ్ ఇన్నోవేటివ్ ఆపరేషన్స్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ స్పేస్ మిషన్ మేనేజ్మెంట్ నెక్స్ట్ జనరేషన్. మరొకసారి చెప్తున్నా, థీమ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇన్నోవేటివ్ ఆపరేషన్స్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ స్పేస్ మిషన్ మేనేజ్మెంట్ నెక్స్ట్ జనరేషన్ అని ఇతరుత్వం ఆధారంగా ఈ సంవత్సరం ఇది ముగియడం అనేది జరిగింది. అయితే ఈ సదస్సు ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 10వ తారీఖుల మధ్య ఈ సదస్సు అనేది జరగడం అనేది జరిగింది. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారంటే ఒకటి ఇన్స్పేస్ అనే ఒక సంస్థ, అదేవిధంగా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాట్స్, ఇండియన్ స్పేస్ అసోసియేషన్, ఈ 3 సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. అయితే ఇక్కడ ఇన్స్పేస్ అనే ఒక కార్యక్రమం ఉంది. ఇన్స్పేస్ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. దీనిని మన భారత ప్రభుత్వం, మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2020 జూన్ మాసంలో ప్రారంభించడం అనేది జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే అహ్మదాబాద్ లో ఉంది. అయితే ఈ స్పేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశ అంతరిక్ష రంగంలో ఇండియన్ స్పేస్ ఏదైతే ఉందో భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రభుత్వ పాత్రను తగ్గించి ప్రైవేట్ వాళ్ళకి కూడా భాగస్వామ్యాన్ని కల్పించడమే ఈ స్పేస్ యొక్క ప్రధాన లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏది ఈ స్పేస్ అనే ఒక కార్యక్రమం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ వాళ్ళని భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఐక్యరాజ్య సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి ప్రీతి సరణ్ గారు ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారి ప్రీతి సరణ్ గారు మళ్ళీ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఆమె 3 ఏళ్ల పాటు పదవి కాలంలో ఉంటుంది. 2027 నుంచి 2029 వరకు ఈమె పదవి కాలంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఆమె ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఆర్థిక సామాజిక హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను ఏ మేరకు అమలు పరుస్తున్నాయో గమనించేందుకు ఏర్పాటు చేయబడ్డ ఈ కమిటీకి మన భారతదేశం నుండి తిరిగి ఎన్నికైనటువంటి మహిళ ఎవరంటే ప్రీతి సరణ్ గారు. మరోవైపు ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలికి చెందిన వివిధ అనుబంధ సంస్థల్లో కూడా మన భారత్కి ఇటీవల స్థానం దక్కడం అనేది జరిగింది. నెక్స్ట్ అర్మోజ్ జలసంధి మీకు తెలిసినది, ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నా. అర్మోజ్ జలసంధి అనేది గల్ఫ్ దేశాల నుండి మన భారతదేశానికి ముడి చమురుని తీసుకొచ్చేటటువంటి మన దాని ఏమంటారు రవాణా అంటే ఆ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ ఆ దేశం నుండి మన భారతదేశం రావడానికి ఈ హర్మోజ్ జలసంధి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హర్మోజ్ జలసంధి అనేది మన భారతదేశం అనే ఒక్క దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు కూడా చాలా కీలకమైనటువంటి ఒక జలసంధి హర్మోజ్ జలసంధి. ఈ హర్మోజ్ జలసంధిని ఇటీవల మూసివేసింది ఇరాన్ దేశం. కారణం ఏంటంటే అమెరికా దాడి చేస్తున్న కారణంగా ఇరాన్ పూర్తిగా మూసివేసినటువంటి ఈ హర్మోజ్ జలసంధిని తిరిగి తెరవాలి. ఈ ఇరాన్ దేశం మూసివేసినటువంటి ఈ హర్మోజ్ జలసంధి వలన ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి. దీని వలన ముడిచముడి కష్టాలు ఎదురవుతున్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తెరవాల్సిందే, 100% దీన్ని ఖచ్చితంగా తెరవాల్సిందే అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ బహ్రెయిన్ అనే ఒక దేశం ఈ తెరవడానికి ప్రత్యేక మద్దతు ప్రపంచ దేశాలు ఇవ్వాలి. తద్వారా హర్మోజ్ జలసంధిని తీసివేయాలి అంటే ఓపెన్ చేయాలి అనే తీర్మానాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ బహ్రెయిన్ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని వ్యతిరేకించిన 2 దేశాలు ఎవరంటే ఒకటి రష్యా, 2 చైనా. యాక్చువల్గా మీకు అందరికీ తెలిసినదే
యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో 6 విభాగాలు ఉంటాయి మిత్రమా. 6 విభాగాల్లో ఒకటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒకటి, రెండవది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 2 ఉంటాయి. ఒకటి పర్మనెంట్ కంట్రీస్ 5 P5 కంట్రీస్, NP10 కంట్రీస్ అనేవి 10 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ కంట్రీస్ ఎవరు అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా. ఈ 5 దేశాలు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్య దేశాలు, పర్మనెంట్ కంట్రీస్. అయితే ఈ పర్మనెంట్ కంట్రీస్ ఒక అధికారం ఉంది. ఏ అధికారం ఉందంటే వీటో అధికారం కలదు. వీటో అధికారం కలదు. వీటో అనగా తిరస్కరించుట, నిలిపివేయుట, ఆపుదల లేదా నిలుపుదల అనమాట. అంటే ఏ దేశమైనా కానీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని అన్ని దేశాలు ఆమోదించినా కూడా వీటో అధికారం గల దేశాలలో ఏ ఒక్క దేశం ఆమోదించకపోయినా ఆ తీర్మానం అనేది ప్రపంచ దేశాల మధ్య అమలులోకి రాదు. ఓకేనా, అంత అధికారం ఉంటుంది ఈ 5 దేశాలు. అయితే ఈ వీటో అధికారం గల దేశాలు 2, ఒకటి రష్యా, 2 చైనా. ఈ 2 దేశాలు కూడా అర్మోజ్ జలసంధిని తెరవాలి అనే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎక్కడ? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకేనా, రైట్. నెక్స్ట్, భారత పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. భారత పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి ప్రత్యేకంగా సిఎండిగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి సంజయ్ ఖన్నా గారు. ఓకేనా, ఎనఫ్, రైట్. ఇది నెక్స్ట్, బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి వ్యక్తి ఎవరంటే సామ్రాట్ చౌదరి గారు. సామ్రాట్ చౌదరి గారు నూతనంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఇతని కంటే ముందుగా ఆ రాష్ట్ర కీలకమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎవరంటే నితీష్ కుమార్ గారు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. అంటే ఈ రోజే రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరంటే సామ్రాట్ చౌదరి గారు. ఇంకా స్వీకరించలేదు, స్వీకరిస్తారు, పేరు బయటకు వచ్చింది. ఓకేనా, ఇతను గతంలో నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇతను కూడా జేడీయూ అధినేత బీహార్ రాష్ట్రంలో. ఓకేనా, రైట్. ఇక్కడ చివరి టాపిక్ చూస్తే వరల్డ్ ఆర్చర్ పారా సిరీస్. ప్రపంచవ్యాప్తంగా ఆర్చర్ అంటే ఆర్చరీ క్రీడ, పారా అంటే చేతులు కాళ్ళు లేనటువంటి వికలాంగులు. సిరీస్ లో స్వర్ణ పతక గోల్డ్ మెడల్ సాధించిన పాయల్ నాగ్, 18 ఏళ్ల వయస్సు కలిగినటువంటి పాయల్ నాగ్ ఇటీవల థాయిలాండ్ దేశంలో బ్యాంకాక్ లో ముగిసినటువంటి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో స్వర్ణ పతాకాన్ని సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి అవయవాలు లేనటువంటి వీలుకారునిగా చరిత్ర సృష్టించడం అనేది జరిగింది. చూడండి, ఆమెకి చేతులు లేవు, కాళ్ళు కూడా ఇక్కడ దెబ్బతిన్నాయి. అంటే చేతులు కాళ్ళు లేనటువంటి ఒక లేడీ అనమాట. కాబట్టి ఇది మిత్రమా మన యాప్ లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఇంతకంటే వివరంగా నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నా. డైలీ కూడా అప్లోడ్ చేస్తున్నా. మన యాప్ లో సెర్చ్ చూడండి, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా, దాంతో పాటు ఎవరైతే కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్నారో అందులోనే జీకే కూడా ఉంటుంది. ఏ జీకే? డిఎస్సి వాళ్ళ జీకే ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ జీకే ఉంటుంది. హైకోర్టు వాళ్ళకి నేను ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నా. హైకోర్టు వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ జీకే 400 బిట్లు అప్లోడ్ చేస్తున్నా. కరెంట్ అఫైర్స్ 350 బిట్లు అప్లోడ్ చేస్తున్నా. మీరు ఒకసారి చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ కొనుక్కుంటే అందులోనే జీకే ఉంటుంది, సపరేట్ గా జీకే అమౌంట్ పే చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఇప్పుడు తీసుకుంటే డిసెంబర్ 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ సంవత్సరం ఏ ఎగ్జామ్ జరిగిన జాబ్ క్యాలెండర్ లో అనేక ఎగ్జామ్ జరుగుతాయి. ఏ ఎగ్జామ్ జరిగినా మీరు రాసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇంకో మాట ఏంటంటే మనకి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి, ఏపీ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి, ఏఎస్ఓ వాళ్ళ క్లాసెస్ ఉన్నాయి, అదేవిధంగా జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ఉంది. ఇవన్నీ కూడా మన యాప్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇది ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.